ఇటీవల గ్లోబల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే చైనా తైవాన్ల మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా చైనా 2027 నాటికి తైవాన్ను ఆక్రమిస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తైవాన్ సముద్ర జలాల్లో చైనా పెద్దెత్తున తమ సైన్యాన్ని మోహరిస్తోంది. పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను తరలిస్తోంది. దీంతో తైవాన్ కూడా అప్రమత్తమైంది. వెంటనే చైనాకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి మిలిటరీ సర్వీస్తో పాటు రక్షణ రంగంపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలున్నాయన్న వాదనలు బలపడుతున్నాయి. ప్రాంతీయంగా ఆధిపత్యానికి చైనా తన వంతు ప్రయత్నం చేస్తోంది. అలాగే ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికా తైవాన్కు మద్దతుగా రంగంలోకి దిగుతోంది. చైనా గేమ్ ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. తైవాన్తో యుద్ధానికి దిగాలని చైనా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న వార్తలు గ్లోబల్ మీడియాతో ఊపందుకున్నాయి. దానికోసం ఇప్పటి నుంచే తైవాన్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున యుద్ధ విమానాలతో పాటు యుద్ధ నౌకలను మోహరిస్తోంది. చైనా తన మిలిటరీ పవర్ మొత్తాన్ని అక్కడికి తరలిస్తోంది. 2027 నాటికి చైనా తైవాన్ను కబలించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. తైవాన్ సముద్ర జలాల్లో చైనా పెద్ద ఎత్తున మిలిటరీని తరలించడంతో తైవాన్ కూడా అప్రమత్తమైంది. వెంటనే డిఫెన్స్ బడ్జెట్ను పెంచేసింది. ఇక తైవాన్ చుట్టుపక్కల చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించడంతో పాటు మిలిటరీ డ్రిల్ను వేగవంతం చేయడంతో పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారిపోయాయి. చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన తైవాన్ కూడా అప్రమత్తమైంది. చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమైంది. ఇక తైవాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను పలు ప్రపంచ దేశాలు శ్రద్ధగా గమనిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో పాటు జపాన్, అమెరికాతో పాటు నాటో దేశాలు ఒక కన్నేసి ఉంచాయి. ఇక చైనాకు తైవాన్కు మధ్య సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. షీ జిన్పింగ్ విషయానికే వస్తే తైవాన్ను ఆక్రమించి మావో కలను నెరవేర్చాలనుకుంటున్నాడు. ఇక మావో విషయానికొస్తే తైవాన్ను కబలించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆ బాధ్యతను షీ జిన్పింగ్ తన భుజానికి ఎత్తుకున్నాడు. మరి షీ జిన్పింగ్ మిలిటరీకి ఆదేశాలు ఇచ్చిన తైవాన్ పైకి పంపుతాడా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇక మిలిటరీ ర్యాంకింగ్ విషయానికొస్తే తైవాన్ 24వ స్థానంలో ఉంటే చైనా 3వ స్థానంలో ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే చైనా తైవాన్ చుట్టుపక్కల అత్యాధునిక ఆయుధాలతో మిలిటరీ బలగాలను పెంచుకుంటూ పోతోంది. గతంలో ఈ స్థాయిలో చైనా ఎప్పుడూ మిలిటరీని పంపించిన దాఖలాలు లేవు. గత నెల బీజింగ్ మొట్టమొదటిసారి పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన షాన్డింగ్ లియోనింగ్ అనే ఎయిర్ క్రాఫ్ట్లతో విన్యాసాలు చేయించింది. సముద్ర జలాల్లో చైనా పెద్ద ఎత్తున తమ ఎయిర్ పవర్ను చూపించింది. అది కాకుండా ఇటీవల కాలంలో చైనా మిసైల్స్ సిస్టమ్ను పెద్ద ఎత్తున సేకరించి దాచిపెడుతోంది. ఇవన్నీ తైవాన్పై యుద్ధానికి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా పరిణామాలను గమనించిన అమెరికా కూడా అప్రమత్తమైంది. ఒకవేళ తైవాన్పై యుద్ధానికి దిగితే ఆయుధాలతో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక చైనాకు తైవాన్కు అస్సలు పోలికే లేదు. చైనా సూపర్ పవర్. అదే తైవాన్ విషయానికి వస్తే అతి చిన్న దేశం. అయితే ఇటీవల కాలంలో తైవాన్ కూడా చైనా నుంచి వస్తున్న బెదిరింపులకు అప్రమత్తమైంది. తాను కూడా మిలిటరీ పరంగా బలపడుతోంది. రక్షణ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తోంది. తైవాన్ జీడీపీలో 2.5% నుంచి 5% రక్షణ రంగానికి వాటా పెంచుకుంది. ఇక తైవాన్తో చైనా యుద్ధానికి తలపడాలంటే అంత తేలికేమీ కాదని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బీజింగ్ తైవాన్కు చేరుకోవాలంటే సుమారు 140 కిలోమీటర్ల దూరం సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంత దూరం ప్రయాణించిన తర్వాత అక్కడి వాతావరణానికి చైనా సైనికులు అలవాటు పడాలి. ఒకవేళ చైనా సైనికులు తైవాన్లో ప్రవేశిస్తే దానికి తగ్గట్టు తైవాన్ కూడా కొత్త రకంగా యుద్ధ తంత్రాలను అమలు చేయబోతోంది. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే వినూత్నమైన పద్ధతుల ద్వారా చైనా సైనికులను ఎదుర్కోవాలని చూస్తోంది. ఉదాహరణకు ముళ్లపందులు లాంటి వాటిని ప్రయోగించి చైనా సైనికులను ఎదుర్కోవాలని చూస్తోంది. వాటిపై చైనా సైనికులు దాడి చేయరు. దానిపై దాడి చేస్తే అనవసరపు ఖర్చు అని దాడి చేయరని తైవాన్ భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున సరిహద్దుల్లో పదునైన ముళ్లపంది లాంటి జంతువులను అక్కడ తరలించింది. అలాగే డిఫెన్స్ రంగానికి పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తోంది. జీడీపీలో 5% వ్యయం చేస్తోంది. ఇక
ఆయుధాల విషయానికొస్తే యాంటీ షిప్ మిసైల్స్, నావల్ మైన్స్, ల్యాండ్ స్పైక్స్, మొబైల్ మిసైల్స్ లాంచర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఒకవేళ తైవాన్ పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నా చైనా ముందు మాత్రం తైవాన్ నిలవలేదు. ఒకవేళ చైనా సైనికులు తైవాన్లోకి ప్రవేశించినా అక్కడ భూమి అంత చదరంగా ఉండదు, కొండలు గుట్టలతో నిండి ఉంటుంది. దీంతో చైనా సైనికులు తైవాన్ సైనికులు ముఖాముఖి పోరాడాల్సి వస్తుంది. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ సైనికులు హమాస్ మిలిటెంట్లతో పోరాడినట్లు పోరాడాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అర్బన్ వార్ ఫెయిర్కు దిగాల్సి వస్తుంది. ఇక చైనాతో గట్టిగా పోరాడాలని తైవాన్ కూడా బలంగా నిర్ణయించుకుంది. ఎప్పటి నుంచి సైనికులకు పెద్ద ఎత్తున శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోంది. మొత్తానికి చూస్తే చైనాకు తైవాన్ను దారికి తెచ్చుకోవడం కూడా అంత తేలిక కాదని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వెంటనే యుద్ధానికి దిగుతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా మాత్రం జిన్పింగ్ 2027 వరకు యుద్ధానికి పోయే అవకాశం లేదని గట్టిగా నమ్ముతోంది. ఇక బీజింగ్ విషయానికి వస్తే 2027 వరకు ఆగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే చైనా జీడిపి క్రమంగా క్షీణించి 3.5% దిగి వచ్చింది. అదే సమయంలో దేశంలో జనాభా తగ్గిపోతోంది. వయసు పైబడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాబట్టి అప్పటి వరకు ఆయన ఆగే పరిస్థితి కూడా కనిపించడం లేదన్న టాక్ పెరుగుతోంది. టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో పాటు జిన్పింగ్ మాజీ ప్రధాని సలహా తీసుకుని ఆయన సలహా ప్రకారం వెళ్తాడన్న వాదన కూడా చక్కర్లు కొడుతోంది. ఒకవేళ చైనా తైవాన్పై యుద్ధానికి దిగితే దాని పర్యవసానాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ చైనా తైవాన్తో యుద్ధానికి దిగితే పాశ్చాత్య దేశాలు చైనాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. దీంతో పాటు చైనా జనాభా కూడా ఎక్కువే, సుమారు 150 కోట్ల జనాభా. ఈ జనాభాకు కావలసిన ఆహారం, ఇంధనం సమకూర్చి పెట్టాల్సి ఉంటుంది. ఇక చైనా 2 సంవత్సరాలకు సరిపడే గోధుమ, బియ్యాన్ని సమకూర్చి పెట్టుకున్నామని చెబుతోంది. ఇక అసలు విషయానికి వస్తే చైనాకు ఇంధనం ఒక్కటే సమస్యగా మారనుంది. రష్యా నుంచి, సౌదీ అరేబియా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ యుద్ధం మొదలైతే సముద్రం ద్వారా ఇంధనం సరఫరా కావడం కష్టమే. దీనికి కూడా చైనా ప్రత్యామ్నాయం చూసి పెట్టుకుంది. బెల్ట్ రోడ్డును పూర్తి చేసి రోడ్డు మార్గాన తనకు కావలసిన వస్తువులను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. బెల్ట్ రోడ్డు పనులు కూడా వేగవంతం చేసింది. అలాగే రష్యాకు ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి దాని ద్వారా చమురు దిగుమతి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. మొత్తానికి చూస్తే చైనా యుద్ధానికి వెళ్లాలంటే పైన తెలిపిన కార్యక్రమాలను పూర్తి చేసి తర్వాత మాత్రమే తైవాన్పై యుద్ధం గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ యుద్ధాన్ని యావత్ ప్రపంచం ఎలా చూస్తుందనే విషయానికి వస్తే ఇక అమెరికాను తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడా చిన్నపాటి గొడవ జరిగినా వాలిపోయే అమెరికా మాత్రం తైవాన్కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మరి తైవాన్కు మద్దతు ఇవ్వాలంటే అక్కడి చట్టం అంగీకరించాలి. మరి వైట్ హౌస్ అయితే తైవాన్కు అండగా ఉంటామని చెబుతోంది. కానీ ఎలా సైనికులను పంపిస్తుందా, ఆయుధాలు ఇస్తుందా, లేక రాజకీయంగా మద్దతు తెలుపుతుందా చూడాలి. అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోని పలు దేశాల్లో, ఉదాహరణకు దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, గువామ్లలో అమెరికా సైనికులు ఉన్నారు. ఒకవేళ చైనా తైవాన్పై ఆక్రమణకు పాల్పడితే తైవాన్ను సరిహద్దుల్లోనే ఉండే అమెరికా సైనికులు వచ్చి చైనాతో తలపడవచ్చు. మరి దీనిపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా తెలియడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే తైవాన్ యావత్ ప్రపంచాన్ని 90% అడ్వాన్స్డ్ చిప్స్ ఎగుమతి చేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సముద్రం ద్వారా జరిగే సరుకు రవాణాలో 21% తైవాన్ సముద్ర జలాల ద్వారానే జరుగుతోంది. ఒకవేళ తైవాన్ ఇబ్బందుల్లో పడిందంటే యావత్ ప్రపంచం చిక్కుల్లో పడ్డట్టే. ఇక తైవాన్కు యుఎన్లో సభ్యత్వం లేదు. యావత్ ప్రపంచం కూడా తైవాన్ చైనాలో భాగమని భావిస్తూ ఉంటాయి. ముందుగా తైవాన్కు యుఎన్లో సభ్యత్వం లభిస్తేనే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక చైనా వన్ పాలసీ భాగంగా తైవాన్ను కలుపుకుంటామంటోంది. తైవాన్ చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం గాజాలో జరుగుతోన్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. కానీ చైనా తైవాన్పై మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం విచారకరమే.